పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ పెద్ద భాస్కర్ అన్నకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలండి. పత్రిజీ జ్ఞానం విన్న తర్వాత నేను ఈ సొసైటీలోకి రావడం జరిగింది. అంతకుముందు వేరే సొసైటీలు ఉన్నా. వాస్తవంగా సార్ దగ్గర ఉన్నటువంటి జ్ఞానము ఈ ప్రపంచం లోపల ఎవరి దగ్గర లేదు. సార్ చెప్పేది ఏంటంటే అన్నిటికన్నా గొప్పనైంది భూమి మీద ఏంటంటే ఈ ఆత్మజ్ఞానాన్ని అందించడమే గొప్పదని సార్ చెప్పిండు. అది ఎవరు చేస్తున్నారంటే మొట్టమొదటి ఇప్పుడు పిఎంసి చేస్తుంది డిజిటల్గా. ఇప్పటిదాకా వీళ్ళు చెప్పినట్టు మనం ఇంట్లో కూర్చున్నా సరే పిఎంసి ఉంటే ప్రపంచమంతా కూడా జ్ఞానం అన్నది వెళ్ళిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా దీని వెనకేందంటే దీనికి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేనేం సహాయం చేయాలన్నా ఈ జ్ఞానాన్ని పంచాలంటే నేను పంచలేను. అందరికీ సైంటిఫిక్గా నేను ఇవ్వలేకపోవచ్చు. కానీ పిఎంసీకి అవేళ ఉంటే ప్రపంచానికి ఎవ్వరికి, ఒక పామరుడికి, పండితుడికి, సైంటిస్టుకు అందరికీ కూడా వాళ్ళ లెవెల్ జ్ఞానం అన్నది వెళ్తుంది. కాబట్టి పత్రిజీ నిజంగా ఇది ముందు ఆలోచించి దీన్ని నిర్మాణం చేసిండు. దీని వెనుక సార్ యొక్క తపన ఉన్నది. కాబట్టి ఎవరేమన్నా కానీ ఇప్పటిదాకా ట్రస్ట్ మెంబర్స్ మాట్లాడినట్టు వాళ్ళకి తెలిసింది వాళ్ళు మాట్లాడతారు. దాన్ని మనం పట్టించుకోవద్దు. నిజంగా ఎవరికి ఎంత జ్ఞానం ఉన్నదో ఆ విధంగా వాళ్ళ యొక్క మాటలు వస్తాయి. కాబట్టి దీనికి మనం అన్ని రకాలుగా సపోర్ట్ చేసినట్టయితే ఈ ఛానల్ అన్నది గొప్పగా ప్రపంచం లోపల ఒక బీబీసీ లెవెల్లో వెళ్తుంది అనేది పత్రిజీ యొక్క ఆశయం. కాబట్టి ఇది ఖచ్చితంగా వెళ్తుంది మనం అందరము సపోర్ట్ ఉన్నప్పుడు. అదేవిధంగా జిల్లా లోపల కూడా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ సార్ చెప్పిండు. ఇప్పుడు ఆ నెల్లూరు హరిబాబు సార్ కదా, ఆ సార్ రియల్గా ఒక్క విలేజ్కి వెళ్ళి నెలకు ₹1,00,000 అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫండ్ జమ చేసి పంపిస్తారంటే ఎక్కడైనా వర్క్ ఉంటే దాని వెనుక ఫలితం అనేది వస్తుంది. అంటే ఏ కంపెనీ అయినా సరే దాని వెనుక ఉన్న వ్యక్తుల మీదకి వెళ్ళే ఆ వ్యవస్థ అన్నది ఏర్పడుతుంది. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి అని ఉన్నాడంటే ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ వ్యవస్థ ఆ విధంగా ఎదిగింది. పత్రిజీ యొక్క నాలెడ్జ్ ఉన్నది కాబట్టి ఈ యొక్క వ్యవస్థ అన్నది, ఈ యొక్క పిరమిడ్ సొసైటీ అన్నది ఇంత డెవలప్ అయింది. ఇప్పుడు కూడా ఇంతమంది అందరు కూడా పనిచేసినట్టయితే కంపల్సరీ పిఎంసీ ఏదైతే ఉందో ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తుంది. కాబట్టి మనవంతు ఉడతా భక్తిగా మనకి ఎంత చేతనైతే అంత దీనికి సహాయం చేసి మన యొక్క కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు. పంచితే పెంచబడుతుంది అన్నట్టు ఎంతో కొంత మనం ఇస్తే ఖచ్చితంగా మన యొక్క జ్ఞానము, మన యొక్క కర్మలన్నీ పెరుగుతాయని నా అభిప్రాయం. దీని కొరకు నేను పనిచేస్తా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.